హలో హాయ్. ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఉందన్నమాట. అందుకనే బర్త్డే ఉంది కాబట్టి ఏమన్నా చేద్దాం అనుకున్నాము. అందరికీ అంటే అక్కడ హాస్పిటల్ దగ్గర చాలామందిని చూసాము. చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను. చాలామంది అడుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళకు ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. ఒకసారి చూడండి. టమాటా రైస్, అన్నం ఫస్టే వండేసాను. నాకైతే ఇలానే వచ్చు. రైస్ ఫస్ట్ వండి టమాటా చేసి చేయడం. ఇంకా 2 మినిట్స్ అయిపోయింది. కర్రీ అయిపోవడానికి వచ్చేసింది. అన్నం అయిపోయింది. కొద్దిసేపు అట్లనే కర్రీ రెడీ అయిపోయింది. అన్నం బి చల్లారిపోయింది. అందులో మిక్సింగ్ చేసేసి కొంచెం కొద్దిసేపు ఆగి కొంచెం అన్నం మొత్తం మిక్స్ అయిపోయాక ప్యాకింగ్ చేసేస్తాను. ప్యాకింగ్ చేసేసి అక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. మా అబ్బాయి దగ్గర ఇప్పిద్దాం అనుకుంటున్నాను. ఐడియా ఇచ్చింది మా అబ్బాయే. మమ్మీ ఫుడ్ డొనేషన్ చేద్దామా అని అన్నాడు. ఇక అది కాక తన బర్త్డే ఉంది, ఎప్పుడు వండి తినేదే తప్పితే ఏముండదు కాబట్టి ఇట్లా లేని వాళ్ళకు ఇద్దామని. మేమేమంతా ఉన్నోళ్ళం ఏం కాదనుకోండి, ఏదో మాకు దోచినంత మాకు చేతనైన కాడికి చేద్దామని అనుకున్నాను. ప్యాకింగ్ అయిపోయింది. ఇంత ప్యాకింగ్ చేసి తీసుకుపోయి అక్కడ ఇద్దామనుకున్నాను. ఇంకా అక్కడ ఎంతమంది వస్తారో ఐడియా, దోచిన కాడే రెడీ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఆ రోజు పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా సతాయిస్తున్నారు, సౌండ్ ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు మాట్లాడాను కానీ మొత్తం సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి మళ్ళా మాట్లాడాల్సి వస్తుంది. ప్లీజ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయింది ప్యాకింగ్ అంతా చేశాను. ఈ వాటర్ బాటిల్ తీసుకుపోయి హాస్పిటల్ దగ్గర అనుకుంటున్నాను. వచ్చాను చాలామంది అనుకోండి. 5 హాస్పిటల్ దగ్గరనే 7:30 అలా అయింది నేను తీసుకెళ్ళే వరకు. స్టార్టింగ్ ఏం ఎక్కువ రాలేరు కానీ కొంచెం కొంచెం అయిపోతున్న కొద్దికి జనాలు ఎక్కువ అనిపించారు.
ఇంగో ఆ ముసలామె కూర్చొని ఉంది, లేవడానికి రాదంట. అందుకని మా అబ్బాయి తీసుకెళ్ళి ఇచ్చేస్తుండు. బాబు కాబట్టి ఇంక అక్కడ ఇచ్చేసారు. ఇయ్యరా ఆయన, అందుకని ప్యాకెట్ ఎక్స్ట్రా ఇచ్చేసాను. హాస్పిటల్లో అడ్మిట్ నుంచి అని అడిగారు. అయితే చాలా మంది ఒకటేసారి వచ్చారు. ఏదో నాకు దోశ చాతనైన కాడికి తాను లాస్ట్లో ఒక తక్కువ అది ఇంకా అయిపోయింది. ఇంకా చిన్న ఉంది పడుతుంది ఏదో సింపుల్గా ఇంట్లో మటుకు చిన్న వచ్చి ఫ్రెండ్ అంట పిల్లల్ని వచ్చి ఇక కట్ చేసుకున్నాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.